దాంతోపాటు మనం ఐ మీన్ రియాక్షన్ ఐ మీన్ సపోర్ట్ దగ్గర ఉన్న రియాక్షన్స్తో పాటు సో సపోర్ట్ దగ్గర ఉన్న రియాక్షన్స్తో పాటు మనం ఎక్స్టర్నల్గా అప్లై అవుతున్న ట్రస్ మీద ఎక్స్టర్నల్గా అప్లై అవుతున్న లోడ్స్ కూడా మనం రిప్రజెంట్ చేయాలి ఫ్రీ బాడీ డయాగ్రామ్లో. సో వీ హ్యావ్ an external load of 400 newtons. So we need to represent that force on this free body diagram. సో టోటల్గా బి అనే పాయింట్ దగ్గర మనకి 400 న్యూటన్స్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి బి అనే జాయింట్ దగ్గర. సో దాన్ని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్లో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు డిటర్మైన్. సో in this free body diagram you are having three unknowns. First one is ay, next one is 6cx, cy. So totally we have three unknowns. So to solve this problem we need three equilibrium equations. Those are sigma fx is equal to 0, sigma fy is equal to 0, and moment about any arbitrary point is 0. So we need those three equilibrium equations to solve these unknown reaction forces. So first of all the first equilibrium equation is sigma fx is equal to 0. So sigma fx is equal to 0. So we are having two horizontal forces. First one is 600 newtons and next one is cx. So horizontal ఉన్న forces మనకి రెండు ఉన్నాయి, 600 newtons అలాగే cx. సో మిగతా ఫోర్సెస్ మూడు, సివై 400 ఏవై మొత్తం కూడా ఎలా ఉన్నాయి, వెర్టికల్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో వీ నో నీడ్ టు కన్సిడర్ దీస్ ఫోర్సెస్, వీ షుడ్ ఓన్లీ కన్సిడర్ these forces cx and 600. So sigma fx is equal to 0. So assuming the positive x-axis direction is positive, so and the negative x-axis direction as negative, so we will write this equation as, so 600 newtons is acting along positive x-axis direction. So let us consider this is xy coordinate system. So this is our positive x-axis direction. So we can take plus 600 newtons. So next one is cx. So cx is acting along negative x-axis direction. So we need to place negative sign on here. So 600 minus cx is equal to 0. 600 newtons minus cx is equal to 0. From that we can find out the force cx. So here cx is equal to 600 newtons. So we are getting a positive sign for this force. It it means that our assumed direction of this reaction force is correct. సో మనం సిఎక్స్ అనేది ఈ డైరెక్షన్లో తీసుకున్నాము. సో మనం ఈ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ రాశాక సో మనకి సిఎక్స్ అనేది ప్లస్ 600 న్యూటన్స్ వచ్చింది. సో ప్లస్ 600 న్యూటన్స్ అనేది వచ్చిందంటే ఇండైరెక్ట్గా సో మనం ఎస్యూమ్ చేసుకున్న డైరెక్షన్ అనేది కరెక్టే అన్నట్టు. సో నెక్స్ట్ వీ నీడ్ టు డిటర్మైన్ the force ay. So we can write the equation sigma fy is equal to 0. So sigma fy is equal to 0. సో మనకి అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్స్ అనేది పాజిటివ్, అలాగే డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్స్ అనేది నెగిటివ్. సో ఇక్కడ ఏవై అనేది అప్వర్డ్ ఉంది కాబట్టి ఇది ఒక పాజిటివ్ వాల్యూ, అలాగే 400 న్యూటన్స్ యాక్టింగ్ డౌన్వర్డ్ కాబట్టి నెగిటివ్, అలాగే సివై అనేది నెగిటివ్. సో అక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు, సో ఏవై మైనస్ 400 మైనస్ సివై ఈజ్ ఈక్వల్ టు 0. కాకపోతే సిగ్మా ఎఫ్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు మనకి ఇండైరెక్ట్ గా టూ అన్నోన్స్ ఉంటాయి, ఎందుకంటే సివై తెలియదు అలాగే ఏవై తెలియదు. సో రెండు అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి సో we have to use another equilibrium equation, that is sigma moment summation of moments about any arbitrary point is equal to 0. సో సిగ్మా ఎఫ్ ఈక్వల్ టు 0 ఆ ఈక్వేషన్ రాయడానికి ముందరే మనం మొమెంట్ అబౌట్ ఎనీ ఆర్బిటరీ పాయింట్ 0 చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మొమెంట్ అబౌట్ పాయింట్ సి ఇస్ ఈక్వల్ టు 0. సిగ్మా మొమెంట్ అబౌట్ పాయింట్ సి అనేది 0 చేసుకుంటున్నాము. సో యూ కెన్ అబ్జర్వ్ దట్ సిఎక్స్ ఈజ్ cx, the force cx is passing through the point c, and the force cy is also passing through the point c. Whenever a force is passing through a particular point, the moment of that force about that particular point is 0. అంటే సిఎక్స్ సివై రెండు కూడా ఏంటంటే సి అనే పాయింట్ గుండా పాస్ అవుతున్నాయి కాబట్టి సో సిఎక్స్ అండ్ సివై ఓన్లీ గివ్ ద ట్రాన్స్లేషనల్ ఎఫెక్ట్ రాదర్ దాన్ రొటేషనల్ ఎఫెక్ట్. సో సిఎక్స్ సివై ఫోర్స్ వల్ల సి అనే పాయింట్ అనేది రొటేట్ అవ్వదు, ఓన్లీ ట్రాన్స్లేషన్ మాత్రమే ఉంటుంది సి అనే పాయింట్కి.
సో అందుకే సిఎక్స్ సివై వల్ల మనకి పాయింట్ సి దగ్గర సో మనకి ఎటువంటి మూమెంట్ కూడా ఉండదు. సో సిఎక్స్ ఇంటూ జీరో అలాగే సివై ఇంటూ జీరో అవుతుంది. సో ఈ రెండు ఫోర్సెస్ అనేవి మనం వదిలేస్తే ఇంకా మొత్తం టోటల్గా 3 ఫోర్సెస్ ఉన్నాయి, ఏవై 400 600. సో కమింగ్ టు ఏవై, సో వి విల్ సో మొమెంట్ అబౌట్ పాయింట్ సి. సో ఏవై వల్ల మనకి మొమెంట్ అబౌట్ పాయింట్స్ అంటే ఇది మొత్తం స్ట్రక్చర్ ఎలా రొటేట్ అవుతుంది, ఇక్కడ ఏం ఫోర్సులు లేవనుకోండి, ఓన్లీ ఏవై మాత్రమే ఉందని తీసుకోండి. ఒకవేళ మీరు పాయింట్ సి దగ్గర ఉండి చూస్తున్నారు, ఏ అనే దగ్గర ఐ మీన్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది, ఇప్పుడు మొత్తం ట్రస్ మొత్తం ఎలా రొటేట్ అవుతుంది, ఇలాగా ఐ మీన్ ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుందంటే దిస్ ఇస్ అవర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో జనరల్గా మనం తీసుకునే కన్వెన్షన్ ఏంటంటే, సో మొమెంట్ క్లాక్ వైజ్ మూమెంట్ ఈజ్ నెగిటివ్ అని తీసుకుంటాము. సో అందుకే ఇక్కడ మైనస్ ఏవై ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దిస్ లైన్ ఆఫ్ యాక్షన్ అండ్ దిస్ పాయింట్ సి. అంటే ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి అలాగే ఈ పాయింట్ సికి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ అవుతుంది, ఈ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చారంటే మనకి 6 ఇచ్చారు. సో మైనస్ ఏవై ఇంటూ మైనస్ ఎందుకంటే క్లాక్ వైజ్ మూమెంట్ కాబట్టి, సో మైనస్ ఏవై ఇంటూ 6. అలాగే నెక్స్ట్ రెండు ఫోర్స్లు ఉన్నాయి, 400 అలాగే 600. ఫస్ట్ 400 చూడండి. సో ఈ మొత్తం ఇంకేం ఫోర్సులు లేవని తీసుకోండి, ఓన్లీ 400 న్యూటన్స్ అనే ఫోర్స్ మాత్రమే అప్లై అవుతుంది అనుకోండి. సో 400 న్యూటన్స్ మాత్రమే ఫోర్స్ అప్లై అవుతే ఈ ట్రస్ అనేది ఎలా రొటేట్ అవుతుంది, అబౌట్ ఈ పాయింట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈజ్ పాజిటివ్. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి ఫోర్స్ అనే ఐ మీన్ మూమెంట్ అనేది 400 ఇంటూ 3. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే సి అనే పాయింట్కి ఈ డిస్టెన్స్, ఎందుకంటే ఇది లైన్ ఆఫ్ యాక్షన్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది అవుతుంది. పర్పెండిక్యులర్ అంటే మనకి యాక్చువల్గా రెండు లైన్స్ మధ్య 90 degrees ఉండాలి. సో మనకి 3 meters అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ప్లస్ 400 ఇంటూ 3. అలాగే దాంతోపాటు ఇంకొక ఫోర్స్ ఉంది 600. సో 600 న్యూటన్. సో 600 దీనివల్ల ఏమొస్తుంది, దీనివల్ల కూడా యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. సో యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ప్లస్ 600 ఇంటూ 4 విచ్ గివ్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకే ఏ ఫోర్స్ లేవు, ఈ రెండు ఫోర్స్ వల్ల అలాగే 0 వచ్చింది కాబట్టి వాటిని ఇంక ఇంక్లూడ్ చేయట్లేదు ఈక్వేషన్లో. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఏవై వాల్యూ వస్తుంది, అలాగే సివై వాల్యూ అనేది మనకి సిగ్మా ఎఫ్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి సివై వాల్యూ వస్తుంది. సో ఈ రకంగా మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూస్ చేసి, సో వీ నీడ్ టు డిటర్మైన్ ద అన్నోన్ రియాక్షన్ ఫోర్సెస్, సో విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ డ్రాయింగ్ ది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ ఎవ్రీ జాయింట్, ఈచ్ జాయింట్. సో సపోర్ట్ రియాక్షన్స్ కనుక్కున్న తర్వాత సో మనం ఏంటంటే ప్రతి మెథడ్ ఆఫ్ జాయింట్స్ అనేది ఏం చెప్పిందంటే, సో వీ నీడ్ టు డిటర్మైన్ ద మెంబర్ ఫోర్సెస్ బై యూజింగ్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఆఫ్ ఆల్ జాయింట్స్. సో ప్రతి మెంబర్లో ఉన్న ఫోర్స్ అనేది కనుక్కోవాలి అంటే, సో మెంబర్స్ అనేవి ఎక్కడ ఏ జాయింట్స్ దగ్గర కనెక్ట్ అయ్యి ఉన్నాయో సో కరస్పాండింగ్ జాయింట్స్ అన్నీ కూడా ఏంటంటే మనం డ్రా చేయాల్సి ఉంటుంది. So we have 4 joints. First one is joint A. So next one is joint B. Third one is joint C, and fourth one is joint D. So total ga 4 joints on A, B, C, and D. So coming to the free body diagram of joint A. So while drawing the free body diagrams of joints, we need to we should go with the joint which is having a minimum number of unknowns. సో ఎక్కడైతే మనకి మినిమం నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఉన్నాయో సో ఆ కరస్పాండింగ్ జాయింట్ ని మనం తీసుకుని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏ అనే జాయింట్ ఉంది. సో ఏ అనే జాయింట్ దగ్గర ఎన్ని రియాక్షన్స్ ఉన్నాయి అంటే టోటల్ గా 3 రియాక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఏవై ఈజ్ నథింగ్ బట్ రియాక్షన్ ఫోర్స్. వి ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ ద ఫోర్స్ ఏవై ఫ్రమ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అండ్ వీ గాట్ ద వాల్యూ యాజ్ 600 న్యూటన్స్. సో మనకి ఆల్రెడీ ఏవై వాల్యూ అనేది 600 న్యూటన్స్ వచ్చింది. సో ఇక్కడ ఒక ఫోర్స్ అయిపోయింది. దాంతోపాటు జాయింట్ ఏ ఈజ్ కనెక్టెడ్ టు 2 members. సో ఫస్ట్ వన్ ఈజ్ ఏబి మెంబర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఏడి మెంబర్. సో వీ హ్యావ్ ద ఫోర్స్ వీ విల్ హ్యావ్ ద ఫోర్స్ ఏబి అండ్ ఏడి. సో ఏబిని ఏడిని మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో ఆల్వేస్ అస్యూమ్ the member forces on the joint should away from the joint. సో జాయింట్ నుంచి ఎవేగా తీసుకోవాలి. యాక్చువల్గా ఇది ఏంటంటే టువర్డ్స్ ద జాయింట్ తీసుకున్నాడు.
సో ఇక్కడ ఎఫ్ఏబి అనేది టువర్డ్స్ ద జాయింట్ ఉన్నాడు. మీరు యాక్చువల్గా తీసుకోవాల్సింది ఏంటంటే అవే ఫ్రమ్ ద జాయింట్, అంటే జాయిన్ నుంచి, అంటే దీనికి ఆపోజిట్ గా తీసుకోండి. సో అంటే ఈ డైరెక్షన్ లో వస్తుంది, ఈ డైరెక్షన్ లో తీసుకోండి, యారో అనేది ఇటు సైడ్ పెట్టండి. సో అవే ఫ్రమ్ ద జాయింట్ తీసుకోవాలి. సో ఇక్కడ ఎఫ్ఏడి అనేది అవే ఫ్రమ్ ద జాయింట్ తీసుకున్నాడు, దీంతో ప్రాబ్లం లేదు. ఓన్లీ ఎఫ్ఏబి అనేది మీరు అవే ఫ్రమ్ ద జాయింట్ తీసుకోండి. సో ఏంటంటే నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనేవి రాయాలి. సో FAD is acting along positive x-axis, so we will get plus FAD. So next one is so 600 newtons మొత్తం కూడా కంప్లీట్ గా y axis డైరెక్షన్ లో ఉంది. సో we will not have any x component for this force. So the another x component will be FAB some cos theta. సో మీరు యాక్చువల్గా దీని ఆపోజిట్ ఇలా తీసుకుంటే మనకి ప్లస్ వస్తుంది, ప్లస్ FAB cos theta is equal to 0. సో యాక్చువల్గా మీరు ఈ యాంగిల్స్ తీసుకుని మీరు కనుక్కోండి. సో మీరు ఒకవేళ మీకు ఇక్కడ నెగిటివ్ వచ్చిందంటే మీరు యాక్చువల్గా అవే ఫ్రమ్ ద జాయింట్ తీసుకున్నప్పుడు ఫోర్సెస్ అనేవి, సో ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ ద వాల్యూ యాజ్ నెగిటివ్, సో ఇట్ ఇట్ మీన్స్ ఇట్ రిప్రజెంట్స్ దట్ అవర్ assumed డైరెక్షన్ ఈజ్ రాంగ్ అండ్ వీ నీడ్ టు రివర్స్ ద డైరెక్షన్. సో యాక్చువల్గా మనకి ఇక్కడ అవే ఫ్రమ్ ద జాయింట్ తీసుకున్నప్పుడు మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాము. సాల్వ్ చేసినప్పుడు మనకి ఫోర్సెస్ అనేవి ఒకవేళ నెగిటివ్ వచ్చాయంటే అవి కంప్రెషన్లో ఉన్నట్టు, ఒకవేళ పాజిటివ్ వచ్చాయంటే అవి టెన్షన్లో ఉన్నట్టు. సో ఇక్కడ జాయింట్ ఏ నుంచి మనం ఏంటంటే రెండు ఫోర్సెస్ కనుక్కోవచ్చు, ఏబి అండ్ ఏడి. సో నెక్స్ట్ ఏంటంటే బిడి, సిడి అండ్ సివి. టోటల్గా ఇంకా త్రీ మెంబర్స్ ఉన్నాయి. సో సిమిలర్గా ఇది ప్రొసీజర్ అనేది మనం ఫాలో అయ్యి, సో డి జాయింట్ అలాగే సి జాయింట్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేసి, సో మనం కరస్పాండింగ్గా ప్రతి మెంబర్లో ఎంత ఫోర్స్ ఉందో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో యాక్చువల్గా మనకి 2020లో కూడా మనకి జీరో ఫోర్స్ మెంబర్స్ మీద ఒక క్వశ్చన్ అనేది మనకి ఇచ్చారు గేట్ 2020లో. సో ఐ థింక్ ఫర్ 1 mark I think so. So pay more attention on this. So stress analysis using the method of joints is greatly simplified if we can first identify those members which support no loading. సో యాక్చువల్గా ట్రసెస్ అనేవి మనం అనలైజ్ చేసేటప్పుడు ఏ మెంబర్స్ దగ్గర జీరో ఫోర్స్ మెంబర్స్ ఉన్నాయో, సో ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై దోస్ జీరో ఫోర్స్ మెంబర్స్. సో జీరో ఫోర్స్ మెంబర్స్ని మనం ఐడెంటిఫై చేస్తే సో మనకి ఎనాలిసిస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఫోర్స్ ఆ మెంబర్ అనేది జీరో ఫోర్స్ మెంబర్ అయిందంటే సో ఇండైరెక్ట్గా మన ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్లో సో మనం ఆ మెంబర్ దగ్గర ఉన్న ఫోర్సెస్ అనేవి ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇండైరెక్ట్గా మనకి అన్నోన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. So, so why we are placing zero force members in the truss? సో యాక్చువల్గా జీరో ఫోర్స్ మెంబర్స్ అయినప్పుడు మనం ఎందుకు పెడుతున్నాం అసలు ట్రసెస్ అనేవి, ట్రసెస్ లోపల జీరో ఫోర్స్ మెంబర్స్. సో జీరో ఫోర్స్ మెంబర్స్ ఆర్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద ట్రస్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అండ్ టు ప్రొవైడ్ యాడెడ్ సపోర్ట్ ఇఫ్ ద లోడింగ్ ఇస్ చేంజ్. సో యాక్చువల్గా జీరో ఫోర్స్ మెంబర్స్ అనేవి ఎక్స్టర్నల్గా మనకి ఎక్స్ట్రాగా స్టెబిలిటీ ఆఫ్ ద ట్రస్ గురించి, అలాగే దాంతోపాటు ఒకవేళ ఎక్కడన్నా లోడింగ్ అనేది చేంజ్ అయ్యిందంటే ఆ మెంబర్స్ అనేవి లోడ్ అనేది క్యారీ చేస్తాయి. సో జనరల్గా మనకి సపోర్ట్ గురించి యూజ్ చేస్తాము సో జీరో ఫోర్స్ మెంబర్స్ అనేవి. సో కమింగ్ టు ద జీరో ఫోర్స్ మెంబర్స్ ఆఫ్ ఎ ట్రస్ కెన్ జనరల్లీ బీ ఫౌండ్ బై ఇన్స్పెక్షన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద జాయింట్స్. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు జీరో ఫోర్స్ మెంబర్స్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగ మనం ఐడెంటిఫై చేయాలి. సో జనరల్గా మనం ఇన్స్పెక్షన్ చేసే మనం కనుక్కుంటాము. సో let us consider this example. So at joint A, our joint A is connected to two members. First one is AF and next one is AB. So AF and AB. సో జాయింట్ ఏ అనేది సో మనకి రెండు మెంబర్స్తో కనెక్ట్ అయి ఉంది, ఏఎఫ్ అలాగే ఏబి. సో ఏఎఫ్ ఏబితో కనెక్ట్ అయి ఉంది. సో టు డ్రా వీ నీడ్ టు డ్రా దిస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫస్ట్.
సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ నువ్వు డ్రా చేస్తున్నావు యూజింగ్ మెథడ్ ఆఫ్ జాయింట్స్. అంటే మనం ఏం చేస్తామంటే ప్రతి జాయింట్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. సో ఫస్ట్ జాయింట్ ఏ తీసుకోండి, ఇక్కడ డ్రా చేసాము జాయింట్ ఏ. సో ఎఫ్ఏఎఫ్ అంటే రెండు మెంబర్స్ అనేతో కనెక్ట్ అయి ఉంది, ఏఎఫ్ అలాగే ఏబి. అంటే ఇండైరెక్ట్ గా జాయింట్ ఏ దగ్గర రెండు ఫోర్సెస్ ఉన్నాయి, ఎఫ్ఏఎఫ్ అలాగే ఎఫ్ఏబి. సో ఎఫ్ఏఎఫ్ అండ్ ఎఫ్ఏబి. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఐ మీన్ సిగ్మా ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ జాయింట్ ఇది డ్రా చేసిన తర్వాత సో మనకున్న ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటంటే సిగ్మా ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో సిగ్మా ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఇక్కడ యాక్చువల్గా ఎఫ్ఏబి అనేది ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది, ఎఫ్ఏఎఫ్ అనేది వై యాక్సిస్ డైరెక్షన్లో ఉంది. సో while writing sigma fx is equal to 0, we no need to consider the force FAF. So FAF అనేది acting along y-axis కాబట్టి we no need to consider this force in this equilibrium equation, that is sigma fx equal to 0. So sigma fx is equal to 0 ఈ ఈక్వేషన్ లో మనం ఓన్లీ ఎఫ్ఏబి మాత్రమే తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది హారిజాంటల్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్స్ కాబట్టి. సో ఎఫ్ఏబి విల్ బికమ్ 0. సో కమింగ్ టు సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వై డైరెక్షన్ లో ఉన్న ఫోర్స్ మొత్తాన్ని మనం సమ్ చేస్తే మనకు 0 రావాలి. సో సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇట్ ఎంప్లాయిస్ దట్ ఎఫ్ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకంటే దిస్ ఈస్ ద ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ జాయింట్ విచ్ ఈస్ యాక్టింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వై యాక్సిస్. సో ఎఫ్ఏఎఫ్ ఈజ్ 0. సో ఇండైరెక్ట్ గా మనకి ఈ జాయింట్ ఏ దగ్గర రెండు మెంబర్స్ ఉన్నాయి, అలాగే రెండు మెంబర్స్ లో ఉన్న ఫోర్సెస్ ఎంత వచ్చినాయి అంటే 0 వచ్చాయి. సో అంటే వీ కెన్ కాల్ దెమ్ యాజ్ 0 ఫోర్స్ మెంబర్స్. సో ఇక్కడ మీరు ఒక కన్క్లూడెడ్ పాయింట్ ఏంటంటే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇఫ్ ఓన్లీ టూ నాన్ కోలీనియర్ మెంబర్స్ form a truss joint and no external load or support reaction is applied to the joint, the two members must be 0 force members. అంటే రెండు కోలీనియర్ ఫోర్సెస్, నాన్ కోలీనియర్ మెంబర్స్. సో నాన్ కోలీనియర్ మెంబర్స్ అంటే ఏంటి, ఒకే లైన్లో లేకపోతే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏబి బీసీ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఒకే లైన్లో ఉన్నాయి. సో కోలీనియర్ మెంబర్స్ అంటాం వీటిని, ఏబి అండ్ బీసీ ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఏఎఫ్ అండ్ ఏబి ఒకే లైన్లో లేవు, ఇదేమో వెర్టికల్ గా ఉంది, ఇదేమో హారిజాంటల్ డైరెక్షన్ లో ఉంది. సో అంటే ఇండైరెక్ట్ గా ఏఎఫ్ అండ్ ఏబి ఆర్ నాన్ కోలీనియర్ మెంబర్స్. సో రెండు నాన్ కోలీనియర్ మెంబర్స్ ఫార్మ్ ఏ ట్రస్ జాయింట్. ఇక్కడ జాయింట్ ఏ అనేది మనకు ఉన్న జాయింట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జాయింట్ ఏ దగ్గర ఎటువంటి ఎక్స్టర్నల్ లోడ్ కూడా లేదు. సో జాయింట్ ఏ దగ్గర మనకి ఇక్కడ యాక్చువల్ సి అనే జాయింట్ దగ్గర ఎక్స్టర్నల్ లోడ్ ఉంది ఎంత పి, కానీ జాయింట్ ఏ దగ్గర ఇంకేం లేదు, ఎటువంటి ఎక్స్టర్నల్ లోడ్ లేదు. సో హియర్ ద కండిషన్ ఈజ్ ఇఫ్ ఓన్లీ టూ నాన్ కోలీనియర్ మెంబర్స్ ఫార్మ్ ఏ ట్రస్ జాయింట్ అండ్ నో ఎక్స్టర్నల్ లోడ్ ఆర్ సపోర్ట్ రియాక్షన్ ఈజ్ అప్లైడ్ టు ద జాయింట్, ద టూ మెంబర్స్ మస్ట్ బి 0 ఫోర్స్ మెంబర్స్. సో ఎప్పుడైతే రెండు నాన్ కోలీనియర్ మెంబర్స్ అని ఒక జాయింట్ దగ్గర ఉండి ఒకవేళ అవి ఎక్స్టర్నల్ లోడ్ లేకపోతే సో ఆ రెండు మెంబర్స్ని మనం అలా తీసుకోవచ్చు, అంటే 0 ఫోర్స్ మెంబర్స్ అనుకోవచ్చు. సో మనం అనాలిసిస్ చేయక్కర్లేకుండా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. So FAF and FAB are 0 force members. So coming to the free body diagram of joint D. So here the members DE and DC. The members DE and DC are నాన్ కోలీనియర్ మెంబర్స్, ఎందుకంటే ఒకే లైన్లో లేవు కాబట్టి. సో అండ్ నో ఎక్స్టర్నల్ లోడ్, ఎటువంటి ఎక్స్టర్నల్ లోడ్ కూడా సో మనకి పాయింట్ జాయింట్ డి దగ్గర యాక్ట్ అవ్వట్లేదు కాబట్టి. సో వీ కెన్ కన్క్లూడ్ దట్ ద మెంబర్స్ డిఈ అండ్ డిసి ఆర్ 0 ఫోర్స్ మెంబర్స్, ఎందుకంటే నాన్ కోలీనియర్ మెంబర్స్ ఎటువంటి యాక్షన్ లోడ్ లేదు కాబట్టి డి అనే జాయింట్ దగ్గర. సో ఎఫ్టిఈ అండ్ ఎఫ్డిసి అనేవి 0 ఫోర్స్ మెంబర్స్ అవుతాయి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ 0 force members. So let us consider this truss. So we are having AB, BC, CA, DC, DA, DE and EA. టోటల్గా మనకి ఎన్ని మెంబర్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7. సో టోటల్గా 7 మెంబర్స్ ఉన్నాయి ఈ ట్రస్లో. సో వీ నీడ్ టు ఐడెంటిఫై విచ్ మెంబర్ ఈజ్ 0 ఫోర్స్ మెంబర్. సో ఏ మెంబర్లో మనకి 0 ఫోర్స్ ఉంటుందో మనం కనుక్కోవాలి.
సో దిస్ ఈస్ బై ఇన్స్పెక్షన్. సో చూడగానే మనం కొనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ కన్సిడర్ దిస్ జాయింట్ డి. సో జాయింట్ డిని కన్సిడర్ చేయండి. సో జాయింట్ డి ఈస్ కనెక్టెడ్ టు త్రీ మెంబర్స్. ఫస్ట్ వన్ ఇస్ ఏడి, డిఏ, డిసి, డిఈ. So DA, DC, DA. So these are the members that were connected to the joint D. సో డి అనే జాయింట్ దగ్గర త్రీ మెంబర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో మీరు తీసుకోవాల్సిన ఎగ్జామ్షన్ ఏంటంటే ఆల్వేస్ ఎస్యూమ్ ద మెంబర్ ఫోర్సెస్ ఆన్ ద జాయింట్స్ అవే ఫ్రమ్ ద జాయింట్. సో యాక్చువల్లీ అవే ఫ్రమ్ ద జాయింట్ ఉన్నట్టు రిప్రజెంట్ చేయండి. సో ఎఫ్టీ అనేది కిందకు వస్తుంది, అలాగే ఎఫ్డిసి అనేది అవే ఫ్రమ్ డి అవుతుంది, అలాగే ఎఫ్డి అనేది అవే ఫ్రమ్ డి అవుతుంది. సో టోటల్గా ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ జాయింట్ డి. So let us consider the positive x-axis as in this direction and y-axis as in this direction. So coordinate system అనేది డిఫైన్ చేసుకున్నాము. ఒకటేమో ఇలా తీసుకున్నాం, ఎఫ్డిఏ డైరెక్షన్ లో తీసుకున్నాం, ఇంకోటేమో ఎఫ్డిసి డైరెక్షన్ లో తీసుకున్నాం, వై డైరెక్షన్ లో. సో ఇప్పుడు ఏంటంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0. రెండు ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తే ఏమొస్తుంది మనకి? ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్సెస్ మాత్రమే వస్తాయి. ఇక్కడ ఎఫ్డిఈ అండ్ ఎఫ్టీసీ రెండు కూడా ఏ డైరెక్షన్ లో ఉన్నాయి అంటే వై డైరెక్షన్ లో ఉన్నాయి. సో వై డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్ డైరెక్షన్ లో ఈ ఫోర్స్ ని, ఐ మీన్ ఈ రెండు ఫోర్సెస్ ని మనం ఇంక్లూడ్ చేయక్కర్లేదు, ఓన్లీ ఎఫ్డిఏ ఫోర్స్ మాత్రం ఉంటుంది. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి ఏమొస్తుంది? ఎఫ్డిఏ అనేది 0 వస్తుంది. సో మనకి సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 చేస్తే ఎఫ్డిఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్టీసీ వస్తుంది, ఈజీ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్న జీరో ఫోర్స్ మెంబర్ ఏమవుతుంది అంటే ఎఫ్డిఏ అవుతుంది, అంటే ఈ డిఏ మెంబర్ అనేది జీరో ఫోర్స్ మెంబర్ అవుతుంది. సో ఇక్కడ నోట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ త్రీ మెంబర్స్ ఫార్మ్ ఏ ట్రస్ జాయింట్ ఫర్ విచ్ టూ ఆఫ్ ద members are collinear, the third member is a zero force member provided no external force or support reaction has a component that acts along this member. సో యాక్చువల్గా ఇప్పుడు జాయింట్ డి దగ్గర కన్సిడర్ చేస్తే మనకి త్రీ మెంబర్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఈ మూడు మెంబర్స్ లో కూడా రెండు మెంబర్స్ డిఈ అండ్ డిసిఆర్ కోలీనియర్ మెంబర్స్. సో ఒకే లైన్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు మెంబర్స్ కూడా కోలీనియర్. సో దాంతోపాటు థర్డ్ మెంబర్ అనేది కూడా ఉంది. కాకపోతే డి అనేది జాయింట్ దగ్గర ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ కూడా అప్లై అవ్వట్లేదు. సో ఎటువంటి ఎక్స్టర్నల్ లోడ్ అప్లై అవ్వట్లేదు అంటే సో ఇండైరెక్ట్ గా మనకున్న థర్డ్ మెంబర్ ఏమవుతుందంటే మనకి జీరో ఫోర్స్ మెంబర్ అవుతుంది. సో అవర్ డిఏ ఇస్ ఏ జీరో ఫోర్స్ మెంబర్, ఎందుకంటే డిఈ డిసిఆర్ కోలీనియర్ మెంబర్స్ అండ్ నో ఎక్స్టర్నల్ లోడ్ ఈస్ అప్లైడ్ అట్ జాయింట్ డి. సో ఫ్రమ్ దట్ వీ కెన్ కన్క్లూడ్ దట్ అవర్ డిఏ మెంబర్ is a zero force member. So coming to the joint C, so joint C is also connected to three members, CD and CB and CA. So totally we have three members, CD, CB and CA. So in these three members, so we have two members, DC and CB, which are collinear. So DC and CB are collinear members, and one another member is also there, that is CA. So and there is no external load is applied at the joint C. So joint C దగ్గర ఎటువంటి external load లేదు కాబట్టి so we can conclude that our member CA is a zero force member. సో సిఏ కూడా జీరో ఫోర్స్ మెంబర్ అవుతుంది, ఎందుకంటే జాయింట్ సి దగ్గర మనకి మూడు మెంబర్స్ ఉన్నాయి, సిడి, సిబి అండ్ సిఏ. అండ్ సిడిఐ, సిబి అనేవి కోలీనియర్ మెంబర్స్, అలాగే సి అనే జాయింట్ ఎటువంటి ఎక్స్టర్నల్ లోడ్ అప్లై అవ్వట్లేదు. దాంతోపాటు మనకి ఈ మెంబర్ అనేది అప్పుడు ఈ మెంబర్ అనేది మనకి జీరో ఫోర్స్ మెంబర్ అవుతుంది. సో కమింగ్ టు దిస్ ట్రస్, so we need to identify which are, I mean ఐడెంటిఫై ద మెంబర్స్ విచ్ ఆర్ జీరో ఫోర్స్ మెంబర్స్. సో మనకి జీరో ఫోర్స్ మెంబర్స్ ఏమైతే ఉన్నాయో మనం ఈ ట్రస్ లో మనం అవి ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ దోస్ జాయింట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్. సో లీస్ట్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్, సో వాటిని దగ్గర నుంచి మనం వెళ్ళాలి. సో ఫస్ట్ జి అనే జాయింట్ తీసుకోండి. సో జి అనే జాయింట్ దగ్గర ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే మనకి ఇలా వస్తుంది. సో జి జాయింట్ ఈస్ కనెక్టెడ్ టు త్రీ మెంబర్స్, FGH, FGF and FGC. So this is our free body diagram of the joint C. సో జాయింట్ G యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది ఇది అవుతుంది. సో నేను చెప్పిన పాయింట్ ఏంటంటే జీరో ఫోర్స్ మెంబర్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే జాయింట్ దగ్గర ఐ మీన్ మూడు మెంబర్స్ ఉండాలి, దాంతోపాటు రెండు మెంబర్స్ అనేవి కోలీనియర్ అవ్వాలి.
సో ఇక్కడ ఎఫ్జిహెచ్ అలాగే ఎఫ్జిఎఫ్ రెండు కూడా ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి రెండు కూడా కోలినియర్ మెంబర్స్. దాంతోపాటు ఎటువంటి ఎక్స్టర్నల్ లోడ్ కూడా అప్లై అవ్వకూడదు. ఇక్కడ జీ అనే జాయింట్ దగ్గర ఈ మూడు మెంబర్స్ తప్పించి ఇంకెటువంటి ఎక్స్టర్నల్ లోడ్ లేదు కాబట్టి సో వీ కెన్ కన్క్లూడ్ దట్ ద థర్డ్ మెంబర్ ఈజ్ ఎ జీరో ఫోర్స్ మెంబర్, దట్ ఈస్ ఎఫ్జిసి. సో ఎఫ్జిసి అనేది మనకి జీరో అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ జాయింట్ డి. సో మనకి చూడండి ఇక్కడ సిడి డిఈ, సిడిడి రెండు కూడా ఏంటి ఒకే లైన్లో ఉన్నాయి. దాంతోపాటు డి దగ్గర ఎటువంటి ఎక్స్టర్నల్ లోడ్ అప్లై అవ్వట్లేదు. సో వీ కెన్ కన్క్లూడ్ దట్ అవర్ డిఎఫ్ మెంబర్ ఈజ్ ఆల్సో జీరో ఫోర్స్ మెంబర్. So I would like to discuss the questions which were asked in competitive examinations. So the given figure shows the loading pattern on a truss, the force in the member AC. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఐ మీన్ ఏసీ మెంబర్లో ఉన్న ఫోర్స్ అనేది కనుక్కోమన్నారు. సో వీ నీడ్ టు సెపరేట్ ద జాయింట్ ఏ ఫ్రమ్ దిస్. అంటే మనం యాక్చువల్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది జాయింట్ ఏ దగ్గర డ్రా చేయాలి. జాయింట్ ఏ దగ్గర ఉన్న ఫోన్ మెంబర్స్ ఏంటంటే రెండు మెంబర్స్ ఉన్నాయి, దాంతోపాటు ఒక ఎక్స్టర్నల్ లోడ్ 80 అనే ఎక్స్టర్నల్ లోడ్ అప్లై అవుతుంది. సో జాయింట్ ఏ దగ్గర మీరు డ్రా చేస్తే సో మనకి 3 ఫోర్సెస్ వస్తాయి, ఎఫ్బిఏ, ఎఫ్ఏబి, ఎఫ్ఏసి అండ్ 80. సో ఇక్కడ ఏంటంటే ఈ ఏబి అండ్ 80 రెండు కూడా ఒకే లైన్లో ఉన్నాయి. దాంతోపాటు ఏ దగ్గర ఇంకొక ఎక్స్టర్నల్ లోడ్ ఏమీ లేదు. ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏసీ అనేది ఏమవుతుంది, జీరో ఫోర్స్ మెంబర్. ఎందుకంటే ఏబి అండ్ 80 రెండు కూడా కోలీనియర్ ఫోర్సెస్ అండ్ there is no external load, and there is no another load and except AC. సో ఏసీ మాత్రమే ఉంది కాబట్టి సో దీన్ని ఏసీని మనం జీరో ఫోర్స్ మెంబర్ అని చెప్తాం. సో కమింగ్ టు ద ఫోర్స్, so this is the question which was asked in IAS 1998. సో ద ఫోర్స్ ఇన్ ద మెంబర్ వన్ ఆఫ్ ద ట్రస్ షోన్ ఇన్ ద ఫిగర్. సో యాక్చువల్గా వన్ అనే మెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. దీంట్లో ఉన్న ఫోర్స్ ఎంతనో మనకి చెప్పమన్నారు. సో ఇక్కడ ఈ జాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ఈ జాయింట్, సో ఈ జాయింట్ దగ్గర ఎన్ని ఫోర్సెస్ ఉంటాయంటే 4 ఫోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఇలా ఒక మెంబర్ ఉంది, అలాగే ఇలా ఒక మెంబర్ ఉంది, దాంతోపాటు 8 కిలో న్యూటన్స్ ఫోర్స్ ఉంది, దాంతోపాటు దీనికి ఆపోజిట్గా ఇంకో మెంబర్ కనెక్ట్ అయ్యాను. సో యాక్చువల్గా ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ రాస్తే సో ఈ మెంబర్లో ఉన్న ఫోర్స్ ఈ మెంబర్కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఈ 8 కిలో న్యూటన్స్ ఫోర్స్ అనేది దీనికి ఆపోజిట్గా ఉన్న ఈ వన్ మెంబర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు వన్ మెంబర్లో ఉన్న ఫోర్స్ ఎంత అవుతుందంటే 8 కిలో న్యూటన్స్ అనేది ఆపోజిట్గా అప్లై అవుతుంది. కాబట్టి ఫస్ట్ మెంబర్లో ఎంత ఫోర్స్ ఉంటుందంటే 8 కిలో న్యూటన్స్ ఉంటుంది. 8 కిలో న్యూటన్స్ టెన్సైల్ కంప్రెసివ్ అని అడిగారు, టెన్సైల్ ఫోర్స్. So the force in the member P of the truss shown in the given figure. సో యాక్చువల్గా P అనే మెంబర్ ఉందంటే ఇక్కడ ఒకటి. సో దీంట్లో ఉన్న ఫోర్స్ ఎంత అన్నారు, 6 కిలో న్యూటన్స్ యాక్చువల్గా ఇక్కడ అప్లై అవుతుంది. జాయింట్ ఏ దగ్గర చూడండి, ఈ పాయింట్ దగ్గర. సో ఈ పాయింట్ దగ్గర మొత్తం 4 ఫోర్సెస్ ఉన్నాయి. ఇలా ఇదొక ఫోర్స్, ఇదొక ఫోర్స్, 6 కిలో న్యూటన్స్, దాంతోపాటు దానికి ఆపోజిట్గా P అనే ఫోర్స్. సో ఈ మెంబర్లో ఉన్న ఫోర్స్ ఈ మెంబర్కి ఈక్వల్ అవుతుంది. అలాగే 6 కిలో న్యూటన్స్ యొక్క ఫోర్స్ అనేది Pకి ఈక్వల్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా P అనే మెంబర్లో ఎంత ఫోర్స్ ఉంటుందంటే 6 కిలో న్యూటన్స్ ఫోర్స్ ఉంటుంది. సో విచ్ ఈస్ టెన్సైల్. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్, ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ గేట్ 2004. సో the figure shows a pin jointed plane truss
loaded at the loaded at the point M by hanging mass of 100 kg. The member ln of the truss is selected to a load of. సో యాక్చువల్గా ఎల్ఎన్ మెంబర్లో ఉన్న ఐ మీన్ ఎంత ఫోర్స్ ఉంటుందో కనుక్కోమన్నారు. సో ఎట్ ద జాయింట్ ఎల్ వీ హ్యావ్ 3 members. సో ఎల్కే అండ్ ఎల్ఎం అండ్ ఎల్ఎన్. సో టోటల్గా మనకి ఐ మీన్ టోటల్గా 3 members కనెక్ట్ ఉన్నాయి కాబట్టి 3 forces వస్తాయి, ఎల్కే అండ్ ఎల్ఎం అండ్ సో ఎల్ఎన్. సో ఎల్కే అండ్ ఎల్ఎం రెండు కూడా కోలీనియర్ మెంబర్స్, అంటే ఇండైరెక్ట్గా ఈ రెండు ఫోర్సెస్ అనేవి ఈక్వల్ అవుతాయి. కమింగ్ టు దేర్ ఈస్ నో ఎక్స్టర్నల్ లోడ్, ఎల్ అనే జాయింట్ దగ్గర ఎటువంటి ఎక్స్టర్నల్ లోడ్ అప్లై అవ్వట్లేదు. దాంతోపాటు ఎల్ఎన్, సో ఎల్ఎన్ అనేది ఏమవుతుంది, 0 force మెంబర్ అవుతుంది, ఎందుకంటే ఈ రెండు మెంబర్స్ కూడా కోలినియర్ మెంబర్స్ కాబట్టి. అండ్ దాంతోపాటు ఎక్స్టర్నల్ లోడ్ ఏం అప్లై అవ్వట్లేదు కాబట్టి ఎల్ఎన్ ఈజ్ ఏ 0 force మెంబర్. So next method is method of sections. So it is very easy, I mean very useful method to find out the forces in few of the members of a truss. సో ఒకవేళ ఫ్యూ మెంబర్స్ ఆఫ్ ఏ ట్రస్ట్లో ఎంత ఫోర్సెస్ ఉన్నాయి కనుక్కోవాలంటే, సో మనం మెథడ్ ఆఫ్ జాయింట్స్లో ఏం చేస్తామంటే, సో ఒకవేళ మనకి అన్ని మెంబర్స్లో కూడా మనకి సో అన్ని మెంబర్స్లో కూడా ఫోర్సెస్ కనుక్కోవాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద మెథడ్ ఆఫ్ జాయింట్స్. అండ్ సో ఓన్లీ కొన్ని మెంబర్స్లో మాత్రమే మనం ఒకవేళ ఫోర్సెస్ కనుక్కోవాలంటే ట్రస్ట్లో ఉన్న వాటిల్లో, సో వీ నీడ్ టు యూజ్ ద మెథడ్ ఆఫ్ సెక్షన్. సో మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అనే మెథడ్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని మెథడ్స్ కొన్ని మెంబర్స్లో మాత్రం ట్రస్లో ఉన్న ఫోర్సెస్ కనుక్కోవాలంటే. సో when we need to find the force in only a few members of a truss, we can analyze the truss using the method of sections. So it is based on the principle that if the truss is in equilibrium, then any segment of the truss is also in equilibrium. సో యాక్చువల్గా ఇక్కడ ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, సో ఒకవేళ ట్రస్ మొత్తం ఈక్విలిబ్రియంలో ఉంది అంటే, సో ఇండైరెక్ట్గా మనం దాన్ని ప్రతి సెగ్మెంట్ కూడా మనకి ఈక్విలిబ్రియంలో ఉంటుంది. లెట్ us కన్సిడర్ దిస్ ట్రస్. సో యాక్చువల్గా ఐ మీన్ ఒక పెద్ద ట్రస్ ఉంది. ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారంటే బీసీ, జీసీ అండ్ జిఎఫ్, బీసీ, జీసీ అండ్ జిఎఫ్ టోటల్గా ఈ మెంబర్స్, ఓన్లీ ఈ 3 మెంబర్స్లో మాత్రమే సో మనకి ఫోర్స్ అనేది కనుక్కోమని చెప్పారు. సో ఓన్లీ ఇలా 3 మెంబర్స్లో మాత్రమే ఫోర్స్ కనుక్కోవాలి అంటే వీ షుడ్ యూస్ ద మెథడ్ ఆఫ్ సెక్షన్స్. అంటే మెథడ్ ఆఫ్ సెక్షన్స్ యూస్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. సో మనం మెథడ్ ఆఫ్ జాయింట్స్ కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఆ ప్రొసీజర్ అనేది చాలా లాంగ్ ప్రొసీజర్ అవుతుంది. సో ఈజీగా కనుక్కోవడానికి మనం మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ సో ఏమైతే మెంబర్స్ దగ్గర ఫోర్సెస్ అనేవి మనం కొనుక్కోవాలి, ఫస్ట్ వీ నీడ్ టు ఐ మీన్ కట్ దోస్ మెంబర్స్. సో యాక్చువల్గా ఒక మెంబర్స్ కట్ అయ్యేలా ఒక కట్ సెక్షన్ అనేది తీసుకోవాలి. సో యాక్చువల్గా మనం ఇలా ఒక కట్ సెక్షన్ తీసుకోవచ్చు. సో మొత్తం ఇలా ఒక కట్ సెక్షన్ తీసుకోవచ్చు. మొత్తం ఈ మెంబర్స్ బీసీ కట్ అవుద్ది, అలాగే జీసీ కట్ అవుద్ది, అలాగే జిఎఫ్ కట్ అవుద్ది. సో మొత్తం 3 మెంబర్స్ కట్ అయ్యేలాగా సో ఇలా ఒక మనం కట్ సెక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో కట్ సెక్షన్ తీసుకున్న తర్వాత సో వీ నీడ్ టు ఐ మీన్ సో వీ నీడ్ టు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ ఈచ్ సెగ్మెంట్. సో మనం యాక్చువల్గా అలా 2 పార్ట్స్ కింద ట్రస్ని కట్ చేసినప్పుడు సో ప్రతి సెగ్మెంట్కి కూడా ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న సెగ్మెంట్, ఇది రైట్ సైడ్ ఉన్న సెగ్మెంట్. సో మీరు డ్రా చేసిన తర్వాత సో వీ నీడ్ టు ప్లేస్, యాక్చువల్గా మనం మెంబర్స్ అనేవి మధ్యలో కట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ జాయింట్స్ దగ్గర జాయింట్స్తో విడదీయట్లేదు, మనం మెంబర్స్ని మధ్యలో కనెక్ట్ చేస్తాం కాబట్టి సో యాక్చువల్గా వీ నీడ్ టు రిప్రజెంట్ దోస్ మెంబర్ ఫోర్సెస్ ఆన్ దిస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్లో మనం మెంబర్ ఫోర్సెస్ని కూడా రిప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్, సో ఇక్కడ బీసీ మెంబర్ కాబట్టి ఎఫ్బీసీ. సో ఇక్కడ మెంబర్ని కట్ చేసాం కాబట్టి ఆల్వేస్ అజ్యూమ్
the force in that member is I mean pulling. సో యాక్చువల్గా ఐ మీన్ అవే ఫ్రమ్ ద మెంబర్ తీసుకోండి. అవే ఫ్రమ్ ద మెంబర్ తీసుకుంటే సో మనం ఒకవేళ మనం సాల్వ్ చేసినప్పుడు మనకి ప్లస్ వచ్చిందంటే టెన్సైల్. సో అలాగే ఐ మీన్ నెగిటివ్ వచ్చిందంటే కంప్రెసివ్ అని మనం డిసైడ్ అవ్వచ్చు. సో ఎఫ్బిసి అలాగే జీసీని కట్ చేస్తాం, అలాగే ఎఫ్జిఎఫ్. సో యాక్చువల్లీ ఇటు రివర్స్ లో తీసుకున్నాడు, మీరు దీనికి ఆపోజిట్గా ఇలా తీసుకోండి. సో దాంతోపాటు ఇలా డ్రా చేసాము. దాంతోపాటు ఇంకొక సెగ్మెంట్ ఇది అంటే రైట్ సైడ్ ఉన్న సెగ్మెంట్. సో రైట్ సైడ్ ఉన్న సెగ్మెంట్ అప్పుడు సో సేమ్ ఇక్కడ కూడా ఈ మెంబర్స్ మిగులుతాయి, సగం పార్ట్లు అనేవి ఇక్కడ కూడా ఉంటాయి, సగం మెంబర్స్ ఇవి. సో ఇక్కడ కూడా దీనికి ఎఫ్బిసికి ఆపోజిట్ గా ఇక్కడ ఏవే ఫ్రమ్ ద మెంబర్ ఇలా రిప్రజెంట్ చేయండి ఎఫ్బిసి అనేది. అలాగే ఎఫ్జిసి దీనికి ఆపోజిట్ గా ఇక్కడ రిప్రజెంట్ చేయండి ఎఫ్జిఎఫ్, దీనికి ఆపోజిట్ గా ఇక్కడ ఎఫ్జిఎఫ్ అనేది రిప్రజెంట్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏదంటే ఐ మీన్ మొత్తం ట్రస్ కాకుండా దీన్ని కొంచెం చిన్న పార్ట్ చేస్తాము, అలాగే ఇది ఇంకొక చిన్న పార్ట్. సో దీంట్లో ఏదో ఒకటి మనం యూజ్ చేసి సో మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. So determine the force in members GE, GC and BC. So this is the truss given in this problem, and we need to determine the forces in in the members GE, GC and BC. So GE, GC లో ఉన్న GE, GC, BC లో మొత్తం 3 members లో ఉన్న forces అనేవి కనుక్కోవాలి. So we need to use the method of sections in order to determine దీస్ ఫోర్సెస్ వెరీ ఈజీలీ. సో యాక్చువల్లీ ఈజీగా మనం సాల్వ్ చేయడానికి మనం సో మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో లెటస్ కట్ దీస్ మెంబర్స్ విత్ ఏ కట్ సెక్షన్ బై టేకింగ్ కట్ సెక్షన్. సో ఒక సెక్షన్ అనేది తీసుకోండి, కట్ చేయాలి 3 మెంబర్స్ని. సో యాక్చువల్గా మనం ఇక్కడ కట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ కట్ చేస్తే మనకి ఈ 3 మెంబర్స్ కూడా కట్ అవుతాయి, జిఈ, జీసీ, బీసీ మొత్తం 3 కట్ అవుతాయి కాబట్టి ఇలా కట్ చేయండి. సో కట్ చేసి సో మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది డ్రా చేసాము ఇలాగా. సో కాకపోతే ఏంటంటే మనకి ఫస్ట్ మీరు డైరెక్ట్గా ఫస్ట్ రియాక్షన్ ఫోర్సెస్ కనుక్కుంటే సో మనకి ఈజీగా ఉంటుంది ప్రాబ్లమ్. సో రియాక్షన్ ఫోర్సెస్ అనేవి ఫస్ట్ కనుక్కోండి. సో we have a hinge support located at the point A. So A అనే పాయింట్ దగ్గర మనకున్న సపోర్ట్ ఏంటంటే హింజ్ సపోర్ట్, అండ్ at the point D we have the roller support. So we'll have only one reaction, that is vertical reaction, that is my dy. So dy is a vertical reaction. Coming to hinge support at A, I mean hinge support, we will have 2 reactions at the point A. So those are horizontal reaction AX and vertical reaction AY. So this is my free body diagram of entire truss. So we need to determine these these unknown reaction forces. So we need to determine the forces AX, AY and DY. So to determine these unknown reaction forces, so we can use 3 equilibrium equations. Sigma fx is equal to 0, sigma fy is equal to 0, and moment about any arbitrary point is equal to 0. So let us consider this sigma fx is equal to 0. So along x-axis direction we have only 2 forces. Those are 400 newtons. This is acting along positive x-axis direction, so we should give the sign plus. So plus 400 newtons, and we have another horizontal force, that is ax, so which is acting negative in the negative x-axis direction, so we should give a negative sign for this force. So 400 newtons minus ax is equal to 0. So so ax is equal to 400 newtons. So we are getting the positive value. It means that our assumed direction of ax is positive, is correct. So in order to determine the force, to determine the force dy, so we need to use the moment equation. So let us consider the moment of sigma ma is equal to 0. It means that summation of moments about the point A is equal to 0. So moment point A దగ్గర మనకి ax ay రెండు ఫోర్సెస్ అనేవి పాస్ అవుతున్నాయి కాబట్టి సో ఈ రెండు ఫోర్స్ వల్ల మనకి ఎటువంటి మూమెంట్ రాదు. సో వీఆర్ రిమైన్ విత్ ద 3 forces only. Those are 1200 newtons dy and 400 newtons. So 1200 newtons is
acting downward. So about the point A, we are getting a clockwise movement. So this is my clockwise movement. So we should give so negative negative sign. It is a clockwise movement, so we should give a negative sign. So minus 1200 into 8. So minus 1200 into 8. So similarly, so 400 newtons ki alagi ee point A kuna perpendicular distance ఎంత అవుతుందంటే 3 meters. So this is also clockwise moment about the point A. So we should get the negative sign here. So minus 400 into perpendicular distance is 3. So minus 400 into 3. Similarly dy. సో డివై వల్ల వచ్చే మూమెంట్ ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. సో యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ అనేది మనకి డివై వల్ల వస్తుంది. సో డివై వల్ల యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వాల్యూ. సో ప్లస్ డివై ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఏ అండ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ డివై ఈజ్ నథింగ్ బట్ దిస్ this length. So 8 plus 4, that is nothing but 12. So 12 is equal to 0. From that we can find out the value dy is equal to 900 newton. So similarly, we can find out the value of Ay from sigma Fi is equal to 0, and we will get this unknown reaction. So by drawing the free body diagram for this entire truss. So coming to the actual problem, so we need to determine the member forces GE, GC, BC. So GE, GC, BC లో ఉన్న member forces కావాలి కాబట్టి, so we need to cut this section. సో యాక్చువల్లీ ఇక్కడ మనం ట్రస్ అనేది కట్ చేయాలి. సో ఇలా కట్ చేసాము. సో మనం మెంబర్స్ అనేవి ఫోర్సెస్ అండ్ మెంబర్ ఫోర్సెస్ అనేవి ఇలా రిప్రజెంట్ చేసుకోండి. ఏవే ఫ్రమ్ ద మెంబర్ ప్లేస్ చేయండి. యాక్చువల్లీ వీడు రివర్స్లో తీసుకున్నాడు. సో ఎఫ్జి అనేది కూడా రైట్ సైడ్ తీసుకోండి. ఎఫ్జిఈ, ఎఫ్జిసి, ఎఫ్బిసి. సో యాక్చువల్గా ఇక్కడ మనకి టోటల్ ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి? ఎఫ్జిఈ ఉంది, అలాగే ఎఫ్జిసి, ఎఫ్బిసి, దాంతోపాటు ఏ దగ్గర ఉన్న అన్నోన్ రియాక్షన్స్ అనేవి సో ఆల్రెడీ కనుక్కున్నాము. 400 అలాగే 300. సో టోటల్గా మనకి 2 ఫోర్సెస్ అనేవి తెలుసు, దాంతోపాటు 3 అన్నోన్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా ఇప్పుడు 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి మనం ఈ 3 అన్నోన్స్ కూడా కనుక్కోవచ్చు. ఫస్ట్ ఏంటంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 చేయండి. సో మీరు ఏదన్నా ఈక్వేషన్ యూజ్ చేయొచ్చు, బట్ మనం అల్టిమేట్గా మనం ఖచ్చితంగా మెంబర్ ఫోర్సెస్ అనేవి కొనుక్కుంటాము. సో ఫస్ట్ సిగ్మా ఎఫెక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ మొత్తం 0 చేయండి. సో అలాగే వై డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ మొత్తం 0 చేయండి. అలాగే మూమెంట్ అబౌట్ ఎనీ ఆర్బిటరీ పాయింట్ 0 చేయండి. కాకపోతే వీడు సింపుల్గా ఎలా చేశాడు అంటే, సో ఫస్ట్ మూమెంట్ అబౌట్ పాయింట్ జీ 0 చేశాడు. అంటే పాయింట్ జీ దగ్గర ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి? ఎఫ్జిఈ పాస్ అవుతుంది, అలాగే ఎఫ్జిసి అనేది జీ గుండా పాస్ అవుతుంది. అంటే మూమెంట్ అబౌట్ పాయింట్ జీ అన్నాం అంటే ఈ 2 ఫోర్సెస్ అంటే ఈ పాయింట్ గుండా పాస్ అవుతున్నాయి కాబట్టి ఈ 2 ఫోర్సెస్. సో ఈ ఎఫ్జిఈ అండ్ ఎఫ్జిసి 2 ఫోర్సెస్ వల్ల కూడా సో మనకి ఎటువంటి మూమెంట్ కూడా జీ అనే పాయింట్ దగ్గర రాదు. సో అప్పుడు ఈ 2 ఫోర్సెస్ అనేవి మనకి ఈక్వేషన్ లో రావు. సో అప్పుడు ఇంకా ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి? టోటల్ గా 3 ఉన్నాయి. 400, 300, ఎఫ్బిసి. సో 400 ఇంటి ఇది యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఇలాగ ఉంటుంది కాబట్టి క్లాక్ వైజ్ మూమెంట్. సో minus 400 ఇంటూ ఈ లైన్ ఆఫ్ యాక్షన్ కి ఈ పాయింట్ జీ కొన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే 3. సో minus 400 ఇంటూ 3, అలాగే ఇక్కడ 300. సో 300 అనేది ఇది కూడా క్లాక్ వైజ్ మూమెంట్. సో minus 300 ఇంటూ 4. సో minus 300 ఇంటూ 4. అలాగే ఈ ఎఫ్బిసి వల్ల ఏమొస్తుంది? ఇలా మూమెంట్ వస్తుంది. సో ఇలా వచ్చిందంటే యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. సో యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ should be a positive value. So plus FBC into perpendicular distance ఎంత అంటే 3. సో ప్లస్ FBC into 3 చేస్తే మనకి FBC వాల్యూ వస్తుంది. సో సిమిలర్గా మనకి ఒకవేళ FG కావాలి అంటే ఏంటంటే మూమెంట్ అబౌట్ C చేయండి. సో మూమెంట్ అబౌట్ C ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే వస్తుంది GC, BC రెండు కూడా ఏంటి C అనే పాయింట్ కూడా పాస్ అవుతున్నాయి. సో అంటే డైరెక్ట్గా GC వల్ల కానీ అలాగే BC వల్ల కానీ ఎటువంటి మూమెంట్ కూడా C అనే పాయింట్ దగ్గర రాదు. సో సిమిలర్గా మనం ఇది సాల్వ్ చేస్తే మనకి జిఈలో ఉన్న మెంబర్ ఫోర్స్ అనేది వస్తుంది. సో అలాగే మనకి ఇంకా జీసీ తెలియాలి కాబట్టి సో మనం యూ కెన్ యూజ్ sigma fx is equal to 0 or sigma fi is equal to 0. From those equations we can easily get the value of fgc.
యాక్చువల్గా మనకి ఇక్కడ సాల్వ్ చేసినప్పుడు ఏంటంటే ఒకవేళ ప్లస్ వస్తే టెన్సైల్, లేదా నెగిటివ్ వస్తే కంప్రెషన్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడంటే మీరు మెంబర్ ఫోర్సెస్ అనేవి అవే ఫ్రమ్, అండ్ యాక్చువల్గా వీడు లెఫ్ట్ సైడ్ తీసుకున్నాడు కానీ మెంబర్ అనేది ఇక్కడ ఉంది. సో మనకి ఇలా తీసుకోవాలి, ఏవే అంటే ఇటు సైడ్ తీసుకోవాలి, ఇలాగ రైట్ సైడ్ తీసుకోవాలి. ఇది కరెక్ట్గా తీసుకున్నాడు, ఏవే ఫ్రమ్ ద మెంబర్, ఇది కూడా ఏవే ఫ్రమ్ ద మెంబర్స్. ఇలా ఎప్పుడైతే ఏవే ఫ్రమ్ ద మెంబర్స్ తీసుకున్నప్పుడు ఒకవేళ ప్లస్ వస్తే టెన్సైల్, మెంబర్ మెంబర్ అనేది టెన్సైల్లో ఉన్నట్టు, ఒకవేళ నెగిటివ్ వస్తే కంప్రెషన్లో ఉన్నట్టు. So in this class we discussed about the method of joints, and I will we will also discuss method of sections, and we also discussed the concept of cherophos members. So and we solved two problems, and we discussed the three objective questions which were asked in competitive examinations and GATE and IAS. So next, in the next class we will continue the next unit, that is friction. So unit 2 అనేది మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ we will submit your attendance to your respective CR. Is okay, you can okay, I will send the PDF. So you can you so okay, you can left అవ్వచ్చు మీరు.